అబద్ధాల కోటలు బద్దలవుతున్నాయి. కానీ ఆ బద్దలయ్యే అబద్ధాల కోటలకి కొత్త ప్యాచ్ వర్క్ వేస్తున్నారనమాట. లిక్కర్ కుంభకోణంలో దుబాయ్ వెళ్ళినోళ్ళు, రాజకేశ్రెడ్డి మనుషులు, వాళ్లే దోపిడీలో వాళ్ళు కూడా కీలకమైనటువంటి వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అందులో ఒక పర్సన్ ఏది దుబాయ్లో మొన్ననే కదా లిస్ట్ రాసుకొచ్చారు కదా, వీళ్ళందరూ కూడా నేరస్తులే అని చెప్పేసి. అట్లా దుబాయ్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఈ వార్తలు చూసి, పోలీసులు ఇచ్చిన నోటీస్ చూసి మెయిల్లో వెంటనే వచ్చాడు. అతని పేరు బెహ్రూన్ షాజిల్ షేక్. ఇతను కూడా నిందితుడిగా చేర్చారు. సిట్ దగ్గర హాజరయ్యాడు. నిన్న కలిశాడు. ఏమైనా నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే, నేను అసలు నాకు డబ్బులతో ఏం సంబంధం లేదు, లెక్కర్తో నాకేం సంబంధం లేదు. ఆయన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యాక్టరీ పెట్టుకుందామన్నారు. దానికోసం వాళ్ళ ఆవిడ్ని సీఈఓగా ఒక సంస్థని ఫ్లోట్ చేశారు. దాంతో ఆ రీసెర్చ్ వర్క్ నేను చేశాను. నేను మెకానికల్ ఇంజనీర్ని, ఆ పనిలో నేనున్నాను అని చెప్పారు. నువ్వు రాజకేశ్రెడ్డి లెక్కర్లో పాత్రధారి, నాకేం సంబంధం లేదండి అన్న. అయితే ఓ పని చేయి, నిన్ను వదిలేయాలంటే నువ్వు చెప్పాల్సిన పని ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు? ఫ్లాట్లో ఉన్నావు. వాళ్ళు ఏమన్నా అట్టపెట్టెలు అవి తెచ్చిపెట్టి ఉండేవాళ్ళు, అందులో నేనేం చూడలేదు, కానీ అప్పుడప్పుడు అట్టపెట్టెలు పెడతా ఉండేవాళ్ళు అని నువ్వు అని చెప్పారు. రైట్. అతను సరే అంటే తను కేసు వదిలించుకోవాలంటే అప్రూవర్గా ఎట్లాంటి వాళ్ళే మార్చాలండి, నిందితుడిగా పెట్టి అప్రూవర్గా ఏదో పెట్టెలు పెట్టేవాళ్ళండి, అవి డబ్బులే అయ్యి ఉండొచ్చునేమో నాకు తెలియదు అని వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి. అది మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఇప్పిస్తాం, లేకపోతే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇట్లాంటి ఆయన ఇట్లా చెప్పాడు కాబట్టి, ఆయన పేరు చెప్పాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాం, ఆయన పేరు చెప్పాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాం, ఆయన పేరు చెప్పాడు కాబట్టి ఆయన మీద కేసు. విశేషం ఏంటంటే వీళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చేది వీళ్ళే, సంతకం పెట్టుకునేది వీళ్ళే, ఏం చెప్పాలో చెప్పేది వీళ్ళే. లిక్కర్ కుంభకోణం జరగలేదు అని నేను చెప్పాను. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇట్లాగా ఒక అట్టపెట్టి తీసుకో, నువ్వు వాళ్ళింటో పెట్టు వీళ్ళింటో పెట్టాను. జగన్కి సంబంధించిన డబ్బులు వస్తే జగన్ దాచిపెట్టుకుంటాడు, కానీ రాజకేశ్రెడ్డి దగ్గర అట్టుపెట్టు, లేకపోతే వాళ్ళ దగ్గర అట్టుపెట్టి వీళ్ళ దగ్గర అట్టుపెట్టు అంటాడా? అదే ఇక్కడ విచిత్రం. లిక్కర్ కుంభకోణంలో జగన్ని అరెస్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయో పసిగట్టలేకపోయారు. కాబట్టి సరే, ఒరిజినల్గా కేసు తేలదు కాబట్టి ఇక్కడే ప్రాసిక్యూషను, ఇక్కడే కేసు, ఎఫ్ఐఆర్, ఛార్జ్షీటు, ఆ తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా పేపర్లోనే టీవీలోనే జరిగిపోతాయి. జడ్జిమెంట్ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు, శిక్ష కూడా వేసేసారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూడాల్సి ఉంటాయి ఇట్లాంటివి.